Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. లూలు మాల్ లో గన్ ఒక్కసారిగా కలకలం సృష్టించింది. అయితే హైదరాబాద్ లోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ లో పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి లూలు మాల్ లో గన్ కలకలం సృష్టించింది. మాల్ పార్కింగ్ ప్రాంతంలో రెండు కుటుంబాల మధ్య ఓ ఘర్షణ చోటు చేసుకుంది. అయితే ఈ ఘర్షణతో లూలు మాల్ లో ఒకసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే విషయం తెలుసుకున్నటువంటి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలకి కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేశారు పోలీసులు. అయితే పాత బస్తీకి చెందినటువంటి సిద్దికి అనే వ్యక్తి జేబులో గన్ ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. KPHBCA రాజశేఖర రెడ్డి వెంటనే ఆ ఆయుధాన్ని స్వాధీనం చేసుకొని సదరు వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. అయితే పోలీసుల విచారణలో సిద్దికి వద్ద ఉన్న గన్ కు చట్టపరమైనటువంటి లైసెన్స్ కూడా ఉన్నట్టు తెలిసింది. అయితే భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందుకు లూలు మాల్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. సో మొత్తానికైతే లూలు మాల్ లో ఒక్కసారిగా గన్ కనిపించేసరికి అక్కడ చుట్టూ ఉన్న పరిస్థితుల్లో ఒక్కసారిగా భయాందోళనకు గురైపోయారు. చుట్టూ ఉన్నటువంటి స్థానికులు, ప్రజలు మాల్ కి ఎవరైతే వచ్చారో సో వీళ్ళిద్దరి మధ్యలో ఒక్కసారి రెండు కుటుంబాల మధ్యలో ఘర్షణ చూసి కూడా ఒకంత ఇబ్బంది పడ్డట్టు తెలుస్తోంది. అయితే ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు ఎవరైతే సిద్దికి ఉన్నారో ఆయన జేబులో గన్ను కూడా ఉన్నట్టుగా వాళ్ళు గుర్తించినట్టు తెలుస్తుంది. సో గన్నును వెంటనే స్వాధీనం చేసుకొని విచారణ అయితే చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి విజువల్స్ ఒకసారి మనము యూటీవీ స్క్రీన్ మీద చూద్దాం. ఇది అటెంట్ మట్టని పెట్టండి వదలద్దు. అసలు నేను 40 మంది मीडिया सर इसमें कौन सा फैलाने का है इधर ఈ అంశానికి సంబంధించినటువంటి మరింత సమాచారం కో యాంకర్ సిరాజ్ ఫోన్ లైన్ ద్వారా తెలియజేస్తారు. అయితే సిరాజ్ చెప్పండి, ఫస్ట్ ఈ రెండు కుటుంబాలు పార్కింగ్ లో గొడవ పడినట్టుగా, ఘర్షణ పడినట్టుగా తెలుస్తుంది. అయితే వీళ్ళ ఘర్షణకు ప్రధాన కారణాలు ఏంటంటే ఈ రెండు కుటుంబాలు కూడా ఒకే ఏరియాకు చెందిన వాళ్ళగా ఒక విధంగా ఇన్ఫర్మేషన్. సో వీళ్ళిద్దరి మధ్య ఏమైనా పాత కక్షలు ఉన్నాయా లేకుంటే నార్మల్ గా గొడవ జరిగిందా? ఘర్షణకు కారణం ఏంటి చెప్పండి ఫస్ట్ సిరాజ్. ప్రియా, ఇక్కడ మనం రెండు విషయాలు చూడాలి. ఒకటి, ఇది రెండు కుటుంబాలు, రెండు వర్గాల మధ్య జరిగినటువంటి ఘర్షణ. వీరి మధ్య జరిగినటువంటి ఈ వివాదం లూలు మాల్ తో పాటుగా హైదరాబాద్ లో ఉన్నటువంటి మాల్ లో ఉన్నటువంటి సెక్యూరిటీ వ్యవస్థ పైన కూడా అనేక అనుమానాలకు తావిస్తుంది. ప్రధానంగా మీరు అన్నట్లుగా రాత్రి 10:30 ఆ టైంలో లూలు మాల్ లో B1 పార్కింగ్ ఏరియాలో ఈ హైడ్రామా మొత్తం కూడా చోటు చేసుకుంది. మాల్లో క్యూ లైన్ లో నిలబడేటువంటి విషయంలో లేదా కార్ పార్కింగ్ కి సంబంధించినటువంటి ఇష్యూలో ఒక చిన్నపాటి గొడవ. అంటే ఆ రెండు కుటుంబాలకు మనకు అందుతున్నటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం పూర్వపు వివాదాలు ఏమీ లేవు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఫ్రెష్ గా ఆ మాల్ లో వెళ్లేటువంటి సందర్భంలో కార్ పార్కింగ్ విషయంలో తలెత్తినటువంటి ఒక చిన్న విషయం చిలికి గాలివానగా మారింది. ఈ రెండు కుటుంబాల్లో ఒకటి కేరళకు సంబంధించినటువంటి కుటుంబంగా గుర్తించారు. రెండు ఓల్డ్ సిటీకి సంబంధించిన సిద్దిక్ అనేటువంటి వ్యక్తికి మధ్య చిన్న మాటలు రావడం, ఆ మాట పట్టింపు వరకు వచ్చింది. అది కాస్త పెద్దదవ్వడం, సిద్దిక్ తన స్నేహితులతో కలిసి అవతల వర్గం పైన ఆల్మోస్ట్ దాడికి దిగేటువంటి ప్రయత్నం చేయడం, ఇలాంటి ఆరోపణలు అయితే వచ్చాయి. కానీ ఇప్పుడు సిద్దిక్ ఒక్కసారిగా తన దగ్గర ఉన్నటువంటి గన్ను బయటికి తీయడం మాత్రం కొంతవరకు హైలైట్ గా వెళ్తుంది. అట్ ద సేమ్ టైం మాల్ సెక్యూరిటీ పైన క్రిటికల్ క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి ప్రియా. ఎందుకంటే రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణాత్మకమైనటువంటి వాతావరణం ఒక్కసారిగా పెరగడంతో మాల్ లోపల ఉన్నటువంటి జనం మొత్తం భయాందోళనకు గురయ్యారు. అసలు సమాచారం అందిన వెంటనే అక్కడికి సైబరాబాద్ పోలీసులు ఎవరైతే KPHB పోలీసులు ఉన్నారో అక్కడికి చేరుకోవడం జరిగింది. ఇప్పుడు
ఆయన జేబులో ఏదైతే గన్ను కనిపించిందో దాన్ని పోలీసులు అయితే స్వాధీనం చేసినట్టు తెలిసింది. కానీ అయితే మాల్ లోపలికి ఎప్పుడైనా వెళ్ళాలి అని అనుకుంటే ఏ మాల్లోనైనా మెటల్ డిటెక్టర్ కానీ బ్యాక్ స్కానింగ్ కానీ అండ్ మోర్ ఓవర్ అక్కడ మాన్యువల్ గా కూడా చెక్ చేస్తారు, మనుషులు కూడా ఉంటారు, సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. మరి ఇంతమందికి తెలియకుండా, ఇన్ని మిషన్స్ కి తెలియకుండా గన్ను లోపలికి ఎలా ఉండిందంటే ఇది ఖచ్చితంగా భద్రతా లోపమే అని చెప్తున్నారు కదా పోలీసులు. అంటే మాల్ మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు? ఖచ్చితంగా ప్రియ, ఎందుకంటే మీరు అన్నట్లుగా సిద్దిక్ తన జేబులో నుంచి గన్ను బయటకు తీసిన వెంటనే అక్కడ కేపీహెచ్పీ రాజశేఖర్ రెడ్డి ఉన్నారు, వెంటనే గమనించారు, తక్షణమే దాన్ని అదుపులోకి స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీన్ని మనం కొద్దిసేపు పక్కన పెట్టేద్దాం. అసలు భద్రతా లోపం ఇక్కడ క్లియర్ కట్ గా కనబడుతుంది. పోలీసులు ఒక సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సినటువంటి సమయం ఖచ్చితంగా ఉంది అనేది మాత్రం ప్రజల దగ్గర నుంచి వస్తున్నటువంటి డిమాండ్. మీరు అన్నట్లుగా వేలాది మంది మాల్స్ కి వస్తూ ఉంటారు, మరి ముఖ్యంగా వీకెండ్ అయితే మరీ ఎక్కువగా ఉంటూ ఉంటారు. ప్రతి ఒక్కరి కోసం, కొంతవరకు ఆహ్లాదం కోసం, వినోదం కోసం మాల్స్ బాట పడుతూ ఉంటారు నగర ప్రజలు. ఇది మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. కానీ అలాంటి మాల్లోకి ఒక వ్యక్తి ఆయుధాలను జేబులో పెట్టుకుని ఎలా తీసుకొని రాగలిగారు? అసలు మనకి మీరు అన్నట్లుగా మెటల్ డిటెక్టర్లు ఎందుకు పనిచేయలేదు? ఒకవేళ పనిచేసినా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డు నిర్లక్ష్యం వహించారా? బట్టి పట్టినట్టుగా ఉన్నారా? అసలు సెక్యూరిటీ సిబ్బంది బాధ్యత రహితంగా వ్యవహరించారా అనేటువంటి కోణంలో ప్రజలు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మాల్ పైన ఇప్పటికే కేసును కూడా బుక్ చేసుకోవడం జరిగింది. ఇదే కంటిన్యూ అయితే ప్రజా భద్రతను గాలి కొదిలిస్తున్నట్లు అవుతుంది అనేటువంటి వాదన వినపడుతుంది. అంటే సరైనటువంటి తనిఖీలు నిర్వహించకుండా లోపలికి వెళ్తే బై మిస్టేక్ ఆ గొడవ పెద్దదైంది కాబట్టి అతని జేబులో ఉన్నటువంటి గన్ బయటికి తీశారు, గన్ను గుర్తించారు. మరి ఇంకా పెద్ద ఇష్యూ అయినప్పుడు సరి కావాల్సిన ఆ గన్ తీసుకొని అక్కడ ఉన్నటువంటి కాల్ చేస్తే అమెరికాలో ఉన్నటువంటి గన్ కల్చర్ ను మనం కేపీహెచ్పీలో చూసేవాళ్ళు. మరి అలాంటి పరిస్థితి తీసుకురావాల్సినటువంటి సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది? దీంట్లో మాల్స్ యాజమాన్యాల దగ్గర చాలా క్లియర్ కట్ గా లోపాలు అయితే కనబడుతున్నాయి ప్రియా. సెక్యూరిటీ తనిఖీలను కఠినత్వం చేయకపోవడం కూడా కొంతవరకు కీలకంగా ఉంది. అంటే ప్రతి ఏదైతే ఎంట్రీ పాయింట్ ఉంటుందో అక్కడ మెటల్ డిటెక్టర్ సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అని పట్టించుకోవడం లేదు. కేవలం నామకే వాస్తే మేము పెట్టామనేటువంటి రీతిలో మాత్రమే కనబడుతున్నాయి. దీంతో పాటుగా డైలీ ఏదైతే తనిఖీలు చేయాలో ఆ తనిఖీలు సరిగ్గా కనబడట్లేదు. అట్ ద సేమ్ టైం మెషిన్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది మెషిన్స్ కూడా పెట్టకుండా కేవలం సెక్యూరిటీగా చెక్ చేసి వదిలేస్తున్నారు. పట్టి పట్టినట్లుగా ఉంటున్నారు. ఎక్స్పీరియన్స్ ఉండేటువంటి సిబ్బంది ఆ ప్రాంతంలో ఉండట్లేదు. అంటే ఒక మనిషి లోపలికి ఎవరైతే ఎంట్రీ అవుతున్నారో అతని బాడీని పూర్తిగా స్క్రీనింగ్ చేయకుండా పక్కకు వదిలేసేస్తున్నటువంటి రీతి, అంటే నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. మరి ఇంకా అనుమానాస్పదంగా ఎవరైనా కనిపించినా లేదా ఏదైనా వస్తువులు గుర్తించినా సెక్యూరిటీ గార్డు వెంటనే ఒక ప్రత్యేకమైనటువంటి కంట్రోల్ తీసుకోవాలి. కానీ అలాంటి పరిస్థితులు కూడా అక్కడ కనబడట్లేదు. ఒకవేళ ఎమర్జెన్సీ ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఎదురైనప్పుడు పోలీసులకు సమాచారం అందించాలనేటువంటి దానిపైన కొంతమందికి అసలు అవగాహనే లేకుండా కనబడుతుంది. దీంతో పాటుగా పార్కింగ్ ఏరియాలో సీసీ కెమెరాలు కూడా సరిగ్గా పనిచేయడం లేదు. ఇది కూడా ఈ మాల్లో ఉన్నటువంటి లోపంగా కనబడుతుంది. మరి ముఖ్యంగా ఎక్కువగా ఎవరైతే అంటే మంచి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వారి దగ్గర నుంచి చాలా మంది సామాన్య ప్రజలందరూ కూడా మాల్స్ కి విపరీతంగా వచ్చేటువంటి అవకాశాలు కనబడుతుంటాయి. అంటే ప్రతి దాన్ని కూడా మానిటర్ చేసేటువంటి కంట్రోల్ రూమ్ ఎలెక్ట్ కూడా ఉండాలి. అలాంటి సిచ్యువేషన్ కూడా మాల్లో కనబడట్లేదు. ఈ మొత్తం ఒక ఎత్తు అయితే మరొకటి లైసెన్స్ ని దుర్వినియోగం చేస్తున్నారు. ఎవరైతే ఆత్మరక్షణ కోసం లైసెన్స్ తీసుకుని గన్ ఎవరైతే పొందారో వాళ్ళు ఆ లైసెన్స్ ని దుర్వినియోగం చేస్తున్నారు అనే దానిపైన విచారణ జరిపించాలి అనేటువంటి వాదన కూడా వస్తుంది. సదరు వ్యక్తి ఎవరైతే ఉన్నారో సిద్దికి దానికి సంబంధించి తుపాకీ లైసెన్స్ ఉన్నా అసలు పబ్లిక్ ప్లేసెస్ లో గొడవ జరుగుతున్నప్పుడు ఆయుధాన్ని ఏ విధంగా బయటకు తీస్తారు? బెదిరించేటువంటి ధోరణి చేస్తారా? లేదా ఎదుటి వారితో పాత వివాదాలు అయితే లేవు, అక్కడే ఒక చిన్న ఏదైతే గొడవ ఉందో అది చిలికి గాలివానగా మారింది. మరి అలాంటి సందర్భంలో ఆయుధాన్ని తీసి ఉపయోగించేటువంటి ప్రయత్నం, బెదిరించేటువంటి ప్రయత్నం చేసేస్తే లేదంటే ఏదైతే లైసెన్స్ పొందడం జరిగిందో ఆ లైసెన్స్ ను దుర్వినియోగం చేస్తున్నారు అనేటువంటి క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. నిబంధనలను ఉల్లంఘిస్తే ఇప్పుడు పబ్లిక్ ప్లేసెస్ లలో లైసెన్స్ గన్నుకున్నప్పటికి కూడా పబ్లిక్ ప్లేసెస్ లలో గన్ను తీసుకొచ్చి చుట్టుపక్కల ఉన్న పబ్లిక్ ని ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి చేస్తున్నందుకు, సో దీనికి సంబంధించి సిద్దికి మీద ఏమైనా పోలీసులు యాక్షన్ తీసుకున్నారు, మన కేసులు పెట్టేటువంటి అవకాశం ఉందా? ఖచ్చితంగా ప్రియ, ఎందుకంటే ఇప్పటికీ ఈ ఇష్యూకి సంబంధించి సిద్దిక్ పైన కేసు నమోదు చేశారు. అతనికి ఉన్నటువంటి ఏదైతే గన్ ఉందో దానికి లైసెన్స్ ఉందా లేదా అనే దాని మీద కూడా ఆడిట్ నిర్వహించడం జరిగింది. ఆ లైసెన్స్ ఒకవేళ దుర్వినియోగం చేస్తే క్యాన్సిల్ చేసేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. దీంతో పాటుగా లోపభూయిష్టంగా ఉన్నటువంటి మాల్ వ్యవస్థతో పాటుగా హైదరాబాద్ లో ఇతర మాల్స్ లో కూడా ఇదే విధంగా ఉన్నారు. అసలు సెక్యూరిటీ సరిగ్గా లేకుండా ఊరికే అంటే జస్ట్ చెక్ చేసి లోపలికి వదిలేటువంటి ప్రయత్నం మాత్రమే చేస్తున్నారా, లేదా పూర్తి స్థాయిలో చెక్ చేసి మాత్రమే భద్రతా సిబ్బంది పూర్తిగా అవగాహన కలిగి ఉన్నారా అనేటువంటి దానిపైన కూడా నిరంతరం పర్యవేక్షణ, తనిఖీలు కూడా అవసరం అనేది మాత్రం ప్రధానంగా వినబడుతున్నటువంటి వాదన. హైదరాబాద్ లో ఉన్నటువంటి అన్ని మాల్స్ లో పోలీసులు ఒక్కసారిగా తనిఖీలన్నా చేయాలి, సందర్శించాలి. భద్రతా లోపాలు ఏ విధంగా ఉన్నాయో నిరంతరం తనిఖీలు అవసరం, మరి ముఖ్యంగా ఆడిట్ అవసరం. భద్రత సరిగ్గా లేనటువంటి మాల్స్ ఏదైతే ఉన్నాయో వాటికి నోటీసులు ఇవ్వాలి అనేటువంటి రీతి కూడా కనబడుతుంది. రెండోది సామాన్య ప్రజలు కూడా ఆల్మోస్ట్ మీరు అన్నట్లుగా నిన్న ఈ
ఘటన జరిగిన వెంటనే భయాందోళన గురవడం జరిగింది. ఆ ప్రాంతం నుంచి పరుగులు తీసేటువంటి రీతిలో కనబడింది. అసలు ఒకవేళ ఆ గన్ను తీసి నిజంగా కాల్చేటువంటి ప్రయత్నం చేస్తే ఎటు నుంచి ఎటు వెళ్లి ఎవరికి ప్రాణహాని ఉందో తెలియనటువంటి సిచ్యువేషన్స్ కూడా ఎదురవుతూ ఉంటాయి. సో వీకెండ్ మాత్రమే మాల్స్ లో రద్దీగా ఉండేటువంటి సిచ్యువేషన్స్ దగ్గర నుంచి డైలీ ఈవినింగ్ పూట కూడా జనాల రద్దీ విపరీతంగా మాల్స్ కి పెరిగిపోతుంది. కాబట్టి లూలు మాల్ లో జరిగినటువంటి ఈ ఘటన తర్వాత ఇతర మాల్స్ లో భద్రతా వ్యవస్థ పైన కూడా అనేక అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఇప్పటికే సిద్దిక్ పైన కేసు నమోదు చేశారు. లూలు మాల్ లో సెక్యూరిటీ సిబ్బందికి సంబంధించినటువంటి ఇష్యూ పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా గన్ కల్చర్, దీనికి సంబంధించి ఎవరైతే లైసెన్స్ పొందున్నారో ఆ గన్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయకూడదు, ఆ ప్రాంతానికి ఎందుకు తీసుకొని వచ్చారు, డైలీ ఎందుకు తనతో పాటు మెయింటైన్ చేస్తున్నారు అనేటువంటి రీతిలో కూడా పోలీసులు విచారణ అయితే కొనసాగుతుంది ప్రియా. రైట్ సిరాజ్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. సో మొత్తానికైతే హైదరాబాద్ లో అందరికీ తెలుసు లూలు మాల్ చాలా ఫేమస్. అలాంటి ప్లేస్ లో గన్ ఒక్కసారిగా కలకలాన్ని సృష్టించింది. ముందుగా సిద్దికి అండ్ ఇంకొక కుటుంబము కింద బేస్మెంట్ లో ఒకసారిగా ఘర్షణకు దిగారు. అది కార్ కి సంబంధించినటువంటి పార్కింగ్ సంబంధించినటువంటి ప్లేస్ లో ఘర్షణకు దిగిన వెంటనే ఇరు కుటుంబాలు కూడా మాల్ లోపలికి వెళ్ళడం జరిగింది. అండ్ ఏ మాల్ లోకి వెళ్ళాలన్నా కూడా మెటల్ డిటెక్టర్స్ కానీ, బ్యాక్ స్కానింగ్స్ కానీ, సెక్యూరిటీ కానీ చాలా క్లియర్ గా ప్రతి మాల్ లో ఉంటుంది. మరి ఉంటుంది సరే, అవన్నీ కరెక్ట్ గా పనిచేస్తున్నాయా లేదా అని అంటే లేదు అని చెప్పడానికి నిదర్శనంగా నిలుస్తుంది లూలు మాల్. ఎందుకనంటే ఒక పర్సన్ అంత ఈజీగా లైసెన్స్డ్ గన్ అయినా సరే అంత ఈజీగా ఒక మాల్ లోపలికి తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది అనేటువంటి క్వశ్చన్స్ కూడా ఇప్పుడు రైజ్ అవుతున్నాయి. సో ఎందుకంటే ఒక్కసారిగా అక్కడ వచ్చేది చాలా పబ్లిక్ వస్తూ ఉంటారు. మాల్ అనగానే, వీకెండ్స్ అనగానే ఎక్కువ మంది మాల్స్ లో మాత్రమే ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. మరి అలాగా ఎక్కువ మంది కనిపించేటువంటి మాల్స్ లో, ఇలాంటి ప్లేసెస్ లో ఒక గన్నును తీసుకొచ్చి అక్కడ ఉండేటువంటి ప్రజలకు ఆ గన్ను కనిపించినా కూడా ఎంతో భయాందోళనకు గురవుతారు. నిన్న జరిగింది ఎగ్జాక్ట్లీ అక్కడ ఉండేటువంటి ఎవరైతే మాల్ కు వచ్చారో వాళ్ళందరూ కూడా ఒకసారిగా కూడా గన్నును చూసి వాళ్ళు కూడా భయపడిన పరిస్థితి ఏర్పడింది. ఎంత లైసెన్స్ ఉన్నా సరే పబ్లిక్ ప్లేసెస్ లో గన్నును తీసుకొచ్చి భయభ్రాంతులకు గురి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. సో మొత్తానికైతే వెంటనే లూలు మాల్ కు వచ్చినటువంటి పోలీసులు ఆ గన్ను చూసిన వెంటనే స్వాధీనం చేసుకున్నారు. సో మరి మొత్తానికైతే ఇటు లూలు మాల్ పైన కూడా యాక్షన్ తీసుకునేటట్టుగానే కనిపిస్తోంది. మరి విచారణలో ఉంది. సో మొత్తానికైతే ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటారు, మరి లూలు మాల్ యొక్క భద్రతా వైఫల్యం ఇది క్లియర్ గా కనిపిస్తోంది. ఎన్ని భద్రతలు ఉన్నా కూడా ఇంత ఈజీగా ఒక గన్నుని లోపలికి ఎలా తీసుకొచ్చి ఉంటారు అనేటువంటి క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. సో మొత్తానికైతే ఇలాంటి మాల్లో, పబ్లిక్ ఎక్కువగా తిరిగేటువంటి మాల్లో ఒక్కసారిగా గన్ను కనబడడం అనేది నిజంగా ఇది కలకలాన్ని సృష్టిస్తోంది.